అమరావతిని ఒక గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు చంద్రబాబు గారు. అమరావతి అన్నటువంటిది ఒక ఆధ్యాత్మిక క్షేత్రపు పేరుతో నడుస్తుంది. ప్లస్ అక్కడ గ్రీనరీ ఉంది. ఇది తొలినాళ్ళు కాబట్టి చక్కగా చేసుకువెళ్ళచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనం సంప్రదాయబద్ధమైనటువంటి చెట్లను అక్కడ నాటితే అది ఒక లుక్కును కూడా తీసుకొస్తుంది. స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది. అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశతింత్రినీకం కపిద్ద బిల్వ మలకత్రయాంచ పంచామ్రవాసి నరకన్ నపస్యేత్. అశ్వత్థ అంటే రావి, ఇందులో 100% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. పిచుమంద అంటే వేప 80% కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది. న్యగ్రోధ అంటే మర్రి చెట్టు 80% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. తింత్రిని అంటే చింత 80% కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది. కపిద్ద అంటే వెలగ 80% కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది. బిల్వ మారేడు 80% కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది. అమలక అంటే ఉసిరి 74% కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది. అమ్రా మామిడి 70% కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించిన వాళ్ళు నరకం చూడవలసిన అవసరం ఉండదు అన్నటువంటిది ఆ రోజుల్లో చెప్పినటువంటిది. ఇది పక్కన పెడితే మనకి ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైవేస్ పక్కన కూడా ఈ వేయచ్చు. అట్లాగే పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి రోడ్ల పక్కన కూడా వేస్తే ఓ పక్కన ప్రశాంతత, ఆక్సిజన్ను మనకి పర్యావరణపరమైనటువంటి ఈవెన్ వైజాగ్, గుంటూరు, విజయవాడ ఇట్లాంటివన్నీ ఇప్పుడు పొల్యూషన్ పెరుగుతున్న ప్రాంతాల కింద ఉన్నాయి కదా, ఈ చెట్లను పెంచే దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. గుల్మోహరు, నీలగిరి లాంటి చెట్లు పర్యావరణానికి ప్రాణాంతకం అని చెప్పి నిపుణులు చెప్పినటువంటి నేపథ్యంలో పాశ్చాత్య దేశాలని అనుకరించడం మానేసి రావి, మోదుగా, వేప వంటి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శ్వాసకోశ వ్యాధులు జనంలో పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఇది నిపుణులు చెప్తున్నటువంటి మాట.